అల్లాడారు అల్లి కూడా మఠం ఉంది. అక్కడక్కడ వెళ్ళి అక్కడ ఉపదేశం చేసి అందరికి కూడా ఇది స్వామివారు చెప్పిన మామేకం శరణం వ్రజ. అప్పుడు కృష్ణావతారంలో కృష్ణ భగవాన్ ఏమి చెప్తారన్నా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అగంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీ ఎంత పాపం చేసిన వారు కూడా మా దగ్గర రా, మా దగ్గర వచ్చినే మీకు అహంత్వా సర్వపాపేభ్య, పాపాన్ని కూడా నువ్వు పాపం అన్నీ కూడా కలిసి మీకు అనుగ్రహించి మోక్షం ఇస్తాము కాబట్టి అందుకోసమే కృష్ణావతారం చెప్తారు. అదే రామావతారంలో కూడా సహృదేవ ప్రపన్నాయ తవాస్మీది యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఒకసారి రామా అప్పుడు మా నమస్కారం చేస్తే సహృదేవ తవాస్మీది యాచతే అభయం సర్వభూతేభ్య, ఎప్పటికప్పుడు ఎవరు కూడా అందరూ కూడా అభయం ఇస్తామని. అందు విధంగా ఈ నరసింహస్వామి అవతారంలో కూడా అదే ప్రహ్లాదులకు అభయం ఇచ్చిన వారు. ఏనా భక్తస్య సాన విశ్వోహో వచనంచ సత్యం. మీరు భక్తులంటే మీరు ఏమి చెప్పిన ఆ వార్త ఉంది కదా, అదికి సఫలం చేస్తారు, సత్యం చేస్తారు. అందుకోసం నరసింహావతారంలో ఇప్పుడు విషయం అంత విషయంలో ఇప్పుడు మాను నిర్వాహంలో మఠాని నిర్వాహం వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి స్వామివారు ఒకరు పని చేస్తారు, అక్కడ కూడా పని చేస్తారు. 44 పీఠాధిపతులు పైన రాజగోపురం కట్టిస్తారు. 45 పీఠాది ఆ ఆదిపంచరగోప స్వామి అవతారం చేసి 600 సంవత్సరం అయింది. అందుకోసం ఇప్పుడు సంరక్షణ చేసి వెళ్ళమనిస్తారు. తర్వాత 25 కూడా అయింది. ఇప్పుడు లేదు. అందుకోసమే మాకేది మా అభిప్రాయం ఏమి లేదు. స్వామివారు ఏమని కాదు, దేవుడు ఏమి నియమనం చేస్తారో అదే చేస్తాము. ఒకరోజు ఇక్కడ పూజ చేసిన సమయంలో మాకు సంరక్షణ చేయవచ్చు, మీకు మీదే చేయవచ్చు, ఇప్పుడు మా దగ్గర చెప్తారు. మాకు ఏమి ఉంది, మాకు ఏమి తెలిసిందో నేను చెప్తాను. అప్పుడు తర్వాత ఎవరో ఒక మనుష్యారు వచ్చినారు, ఆయన దగ్గర చెప్పు, ఆయన చేస్తారని చెప్తారు. ఇది ప్రత్యక్షంగా మా అనుభవం అన్నది, అనుభూతిలో చెప్తారు. తర్వాత అప్పుడు టీవీఎస్ గోణ శ్రీనివాసన్ తెలుసు, అందువరకు టీవీఎస్ అందరూ కూడా తెలుసు. ఆ పరిస్థితి కూడా ఆయన వచ్చి మా పని చేయవచ్చు, మీరు ఉత్తరం రాస్తే చేస్తాను, ఏమి చేయవచ్చు. ఇప్పుడు నా అన్నీ కూడా తిరుపని చేయవచ్చు. చాలా సంతోషం. నిన్నే దేవుడు చెప్పినారు మా దగ్గర, మీరు ఇంటికి రోజు వచ్చినారని అందుకు చెప్పి చెప్తున్నారు. 15 కోడి అన్నీ కూడా చేసి ఇక్కడ సంరక్షణగా ఇప్పుడు 7 తారీఖు జరుగుతుంది. ఈ విధంగా అన్నీ కూడా